ఫిబ్రవరి 5వ తారీఖు బ్రహ్మగారి మఠం మండలంలో ఇద్దరు దళిత యువకులు చంపబడ్డారు. అందుకు నిరసనగా బహుజన సమాజ్ పార్టీ ప్రజా సంఘాలు అందరం కలిసి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకంటే 20 రోజులు గడుస్తున్నా కూడా ఆ చంపినటువంటి వ్యక్తులు ఎవరైంది పోలీసు యంత్రాంగం ఇంతవరకు నిగ్గు తేల్చలేదు. నిగ్గు తేల్చడం కాదు, చంపిన వ్యక్తులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళు నీళ్ళలో పడినారు, ప్రమాదం చచ్చారని చెప్పి వాళ్ళే నిర్ధారించుకుంటున్నారు. ఎవలా చనిపోయిందని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తున్నా కూడా కనీసం వాళ్ళు పలానా వ్యక్తులు చంపినారని చెప్పి వాళ్ళు చెప్తున్న తల్లిదండ్రులు చెప్పినా కూడా ఈ పోలీసులు విచారించడంలో లోపం జరుగుతుంది. విచారించకుండా ఆ చంపిన వాళ్ళను రక్షించడానికి వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు, పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యేకు అనుచరులు కాబట్టి వాళ్ళని కాపాడడానికి కోసమే మైదుకూరు డిఎస్పీ సిఐ ఎస్ఐలు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. ఇంతవరకు 20 రోజులు అడుగుతూ ఉన్న జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు న్యాయం చేయండి, ఆ కుటుంబంలో విషాదం కోల్పోయినారు, ఆ కుటుంబానికి అండగా ఉండని చెప్పి తెలియజేసినా కూడా పోలీస్ యంత్రాంగం ఇప్పుడు కూడా ఆ గ్రామాలకు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలని చెప్పి కేసు కూడా నమోదు చేయకపోవడం దారుణం. మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భవిష్యత్తులో ఇలా జరగకుండా ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి. అండ కాదు, ఎవరైతే ఈ బాధ్యులు ఉన్నారో హత్య చేయబడ్డారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి, ఎస్సీ కేసు పెట్టి నమోదు చేసి జైలుకు పంపించాలని చెప్తున్నాం. బ్రహ్మగారి మఠం ఒకటే కాదు, 20 రోజుల కాలంలోనే బ్రహ్మగారి మఠంలో ఇద్దరు యువకులను హత్య చేయబడ్డారు. అయినా కూడా పూర్వంలో ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతున్నటువంటి టాఫర్ అబ్బాయి సెకండ్ ఇయర్, ఆ అబ్బాయిని కాలేజ్ యాజమాన్యమే చంపి ఒక గుంతలో పడేశారు. మొన్న కాశీరామ మండలంలో దిలీప్ అనే ఒక యువకుడు ఫ్లిప్కార్ట్లో పనిచేస్తాడు డెలివరీ బాయ్గా, ఆ అబ్బాయిని కూడా పెట్రోల్ పోసి కాల్చబడ్డారు. ఆ అబ్బాయి ప్రాణాయ స్థితిలో తిరుపతి హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నాడు. ఆ అబ్బాయి కూడా బ్రతుకులేదు, గ్యారంటీ లేదు. ఇవన్నీ కూడా పోలీసుల యంత్రాంగం తెలుసు. మైదుకూరు డిఎస్పీ కనుసరణ జరుగుతున్న మైదుకూరు డిఎస్పీ కూడా ఒక దళితుడే. ఈ దళిత యువకులకు రక్షణ కల్పించాల్సినటువంటి ఈ డిఎస్పీ గారు స్థానిక ఎమ్మెల్యేలకు ఒత్తాసు పలుకుతూ చంపినటువంటి వ్యక్తులను కాపాడుకుంటూ వస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు ఖచ్చితంగా స్పందించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేసి ఈ చంపబడ్డ వ్యక్తులకు ఖచ్చితంగా జైలు శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.